ఇక మన కాకి ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో అది తనకంటే చాలా సంతోషంగా ఉన్నాయని అనుకుంటున్న కొన్ని పక్షులను కలుస్తుంది. అసలు వాటి నుంచి మన కాకి ఏం నేర్చుకుంటుందో చూద్దాం రండి. కాకి ఆ హంసను చూడగానే దానికి నోట మాట రాలేదు. దాని అందానికి అలా ముగ్ధురాలైపోయింది. దాని తెల్లని రంగు, ఆ హుందాతనం తనలో లేవని మళ్ళీ బాధపడింది. హంస బయట కనిపించే అందమే దాని లోపలి ఆనందానికి నిదర్శనం అని కాకి గట్టిగా నమ్మింది. అందుకే అంత నమ్మకంగా ఆ మాట చెప్పింది. కానీ ఇక్కడే మన కథ ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. హంస ఏమందో తెలుసా? తను అస్సలు సంతోషంగా లేనని, తనలో ఏ రంగో లేదని బాధపడింది. తనని తాను చిలుకతో పోల్చుకుంటూ అసంతృప్తితో ఉందని చెప్పింది. హంస మాటలు విన్న మన కాకి సరే, ఆనందమంతా చిలుకలోనే ఉందేమో అనుకుని దాన్ని వెతుక్కుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించింది. చూశారా, కాకి మళ్ళీ అదే పొరపాటు చేసింది. చిలుక అందమైన రంగుల్ని చూసి అదే సంతోషమని బలంగా ఊహించుకుంది. కానీ చిలుక చెప్పిన సమాధానం విని కాకి షాక్ అయ్యింది. తను అందంగా ఉన్నందుకే ఎప్పుడు పంజరంలో బంధిస్తారు అనే భయంతో బతుకుతున్నానని చెప్పింది. అసలైన సంతోషం నెమలి దగ్గరే ఉందని చెప్పిందనమాట. దాంతో కాకి దృష్టి నెమలి వైపు మళ్ళింది. సరే, ఇక మన కాకి ప్రయాణం చివరి కీలకమైన అంకానికి చేరుకుంది. అందంలో కానీ పేర్లో కానీ అన్నిటికంటే గొప్పదైన నెమలిని కలుసుకోబోతుంది. మరి దాని దగ్గరైన కాకికి సమాధానం దొరుకుతుందా?